హాయ్ అండి. మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. తణుకులో ఎగ్జిబిషన్ అన్నారని వెళ్తున్నామండి మా ఫ్యామిలీ అంతా కలిపి. డీమార్ట్ దగ్గర ఆగామండి. ఆగాక పానీపూరి తిందామన్నారండి పిల్లలు. పానీపూరి తిన్నామండి. తిన్నాక టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయామండి. టికెట్లు తీసుకున్నాం. మనిషికి ₹100 అంటండి. టికెట్ తీసుకున్నాము. తీసుకున్నాక లోపలికి వెళ్ళి ఏంటంటే లోపలికి వెళ్ళాక ఫిష్లు కనిపిస్తాయి అంటారండి. ఫిష్లు కనిపించట్లేదు. అన్నీ అట్ట సెట్టింగ్లో డూబులు కనిపించినాయి మాకు. ఓర్ని ఓ మనిషికి ₹100 పెట్టి టికెట్ తీసుకున్నాము, ఏమీ కనిపించట్లేదు అనుకున్నాము. అలా చూస్తూ వెళ్ళామండి. ఈలోగా బాక్సుల్లోనూ ఫిష్లు ఉంటాయి కదా, ఇంక్వైరీ అలా కనిపించినాయండి. చిన్న చేపలు, కలర్స్ చేపలు ఉన్నాయండి. అలా చూసుకుంటూ వెళ్ళామండి. మళ్ళీ కొంచెం పెద్ద చేపలు వచ్చినాయండి. ఎల్లో అని, బ్లాక్ అని అలా కలర్స్ చేపలు వచ్చినాయండి. చూసామండి. అలా చూసుకుంటూ వెళ్ళామండి లోనకి. ఇదేదో ఒక చేప ఉందండి. అది కదులుతులేదు, మెదులుతులేదు. దాన్ని అది అలాగే ఉంది. ఇగోనండి చేపలన్నీ, అన్ని కలర్స్ చేపలు ఉన్నాయండి. లాస్ట్కి వచ్చిన మనం వండుకుని చేపలు పెట్టారండి వాళ్ళు. ఓని చేపలు వండుకుని చేపల్లా ఉన్నాయా అనుకున్నామండి. అలా చేపలు చూస్తూ లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళాక కొన్ని మార్కెట్లు ఉన్నాయండి. ఇది రబ్బర్ బ్యాండ్లని, క్లిప్పులని, అయ్యి ఇవి అన్నీనండి. మా పిల్లలకి చిన్నప్పుడు గుర్తుకొచ్చినాయండి. పాప అనేది క్లిప్పులు కొనుక్కుందామా, కప్పులు కొంటావా, ఇవి కొంటావా అని అడిగేదండి. అవి ఎదుర్కొంటాయిలే అని మేము అలా అనుకునేవాళ్ళం. అవన్నీ గుర్తుకొచ్చినాయండి ఇప్పుడు. తర్వాత ఇంకా అదే కొనలేదులేండి. ఏమి బేరాలాడి వచ్చేసాము. ఎదురుకొచ్చేటప్పటికి ఏ స్కీమ్లు ఉన్నాయి, ఆటలు ఆడేయండి పిల్లలు. అయ్యి మనిషికి అది ఆడారండి. ఏమొచ్చిందండి, బొందా బుట్ట వచ్చిందండి, ఒక బుట్ట. మళ్ళీ అది అయిపోయిందండి. మళ్ళీ ఎదురుకొచ్చాక కుండలో బాల్ అంటండి. మళ్ళీ దాన్ని ట్రై చేస్తానన్నారు. సర్లే ట్రై చేయండి అని అన్నామని ట్రై చేశారు. ట్రై చేస్తాను బొంద, అందులో ఏమొచ్చింది, అది కూడా బుట్టే వచ్చిందండి. ఈ బుట్టలతో సరిపోయిందండి. ఈ పిల్లలు ఈలోగాని ఈ ఆటలు ఇది ఎక్కుతామన్నారండి. ఉయ్యాలు లేదు, జంపింగ్ అయ్యో ఎక్కుతామన్నారండి. ఎక్కుతావా అని అడిగారు. నాకు భయం అండి బాబు అటువంటి. నేను ఎక్కను. మా పిల్లలు ఎక్కుతానన్నారు, ఎక్కమన్నానండి. వాళ్ళు ఎక్కుతున్నారు, వాళ్ళు ఆడుకుంటున్నారు. మేము ఈలోగా బంగాళదుంప ట్రై చేద్దామన్నారు పిల్లలు. సర్లే కదని ట్రై చేయమన్నాము. అది ఏం బొందండి, నా బొంద అందులో అది వేయించి పాడేశాడు అంతేనండి. అది మనం ఇంటికాడ కూడా చేసుకోగలుగుతామేమోనండి. మరి నాకైతే పెద్దగా ఇది అనిపించలేదు. అంత డబ్బులు ఏముందండి అక్కడంతా. ఇది ఇక్కడ ఏదోనంటండి, ఇదేదో మంచులా వస్తుంది చూడండి. అది ఏంటోను. అది మా పిల్లల్ని కూడా అడగలేదండి ఏంటా అని. కానీ అలా చూసామండి. దాన్ని ఊరికే కప్పులు తీసుకుంటున్నారండి అందరూను. చూసామండి. సరే అది చూసాము. అది అయిపోయాక ఇక్కడ మా పిల్లలు గోబీ మంచూరియా తిందామన్నారండి. అది తిన్నామండి. అది తిన్నాక ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నామండి. వెళ్ళిపోయామండి. వచ్చేసామండి ఇంక బయటికి. మర్చిపోయానండి. లాస్ట్ డేట్ అంటే February 15 అంటండి. మీలో ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళండి. పెద్ద ఏదో ఇంతగా ఉందని అనుకోకండి. మామూలుగా ఉంది అంతేనండి. కానీ పిల్లలకు బాగుంటుందండి. సరేనండి. బాయ్ అండి.